3 మంత్స్ మార్కెట్ కంటిన్యూస్గా పెరిగితే మీ థింకింగ్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. అదే మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ఫాల్ అయితే ఇప్పుడు కంపల్సరీ సేల్ చేసేసారు అనుకుంటారు. దీన్నే రీసెన్సీ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా జరిగే థింగ్స్ని ఫ్యూచర్లో కూడా అదే జరుగుతుంది అనుకుంటాం. రాహుల్ ఇన్వెస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మంత్లీ ఇన్వెస్టింగ్ చేస్తున్నాడు. కంటిన్యూస్గా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు మార్కెట్ మూమెంటం బాగుంది. అప్పుడు తను అనుకుంటాడు సూపర్, ఇన్వెస్టింగ్ అంటే చాలా ఈజీ. కానీ సడన్గా మళ్ళీ 3 మంత్స్ మార్కెట్ ఫాల్ అయింది. అప్పుడు రాహుల్ కనిపించింది మార్కెట్ మొత్తం పడిపోతుందని. తను వెంటనే ఎగ్జిట్ అయిపోయాడు. దీనే రీసెన్సీ బయాస్ అంటే మన బ్రెయిన్ మనతో ఆడుతున్న స్మాల్. ఇక్కడ చాలా మంది ఇన్వెస్టర్స్ మిస్టేక్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది. రీసెంట్గా జరిగే థింగ్స్ని ఫ్యూచర్లో అస్సలు ప్రెడిక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్కి మార్కెట్ ఈరోజు పడ్డా కానీ ఒక 10 years తర్వాత పడుతుందని గ్యారంటీ లేదు. ఎప్పుడైనా రీసెంట్ థింగ్ ఫోకస్ చేయకండి అండ్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. బికాస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఈ వీడియోని ఎవరైతే రీసెన్సీ బయాస్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్, GS అనుకోండి.